కార్యకర్తలు ఆహాకారాలు, సీఎం సీఎం అన్న అరుపులు, ఓహో ఓహో అన్న అరుపులు. హైదరాబాద్ అంతా ట్రాఫిక్ జామ్. ఆ బేగంపేట ఏరియా మొత్తం అక్కడి నుంచి నాంపల్లి సిబిఐ గూడ వరకు మొత్తం ట్రాఫిక్ జామ్. ఆ హడావుడి, ఆర్భాటాలు. అసలు ఒక ఆయన వ్యక్తిగత హాజరుకి 5 నిమిషాలు రావడానికి కనీసం హైదరాబాద్లో ఇవాళ 3 గంటల పాటు ట్రాఫిక్ ఆగిపోయిందంటే ఎక్కడున్నాం మనం? 5 నిమిషాల పాటు మాజీ సీఎం, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావడానికి ఇంత ట్రాఫిక్ జామ్ అయిపోయేలాంటి పరిస్థితులు ఏంటి? ఇక్కడున్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారా? మహేష్మతి ఊపిరి పీల్చుకో మా అన్న వస్తున్నాడు అని? లేదు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ముందు రోజు రాత్రే వచ్చేసి అందరూ ఇక్కడ ఉన్నారా? ప్లెకార్డులు పట్టుకోవాలి ఏంటి? కొన్ని ప్లెకార్డుల్లో రప్పా రప్పా 2029 రప్పా రప్పా అనే ప్లెకార్డులు ఏంటి? అసలు వీటిల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి. రెండవది, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా భావోద్వేగానికి గురయ్యారా అనిపించింది నాకు. ఎందుకంటే అన్నిసార్లు సిబిఐ అండ్ ఈడీ కోర్టు చుట్టూ ఏవన్గా ఉండి ఆ వయసులో ఆయన అన్ని రకాలుగా అన్నిసార్లు మెట్లెక్కి దిగారు కాబట్టి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఆయన ఆ కోర్టు దగ్గరికి వెళ్తుంటే మళ్ళీ ఆ గోడల్ని, ఆ బల్లల్ని, అక్కడున్న ఎవరైనా పాత ఎంప్లాయీస్ ఏమన్నా ఇంకా రిటైర్ అవ్వకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి ఏమైనా భావోద్వేగానికి ఏమన్నా గురయ్యారా ఏమో అర్థం కావట్లేదు. ఆయన మంది మార్బలంతో మంచి పకడ్బందీగా మాజీ మినిస్టర్లను కూడా తీసుకొని చాలా బలంగానే వచ్చారు. ఇదిలా ఉంటే లేదంటే నాకు ఇంకొక డౌట్ కూడా వస్తుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా పండితుడు అంటే మీరు సిబిఐ కోర్టుకు వెళితే మళ్ళీ సీఎం అవుతారని ఎవరైనా పండితుడు ఎవరైనా చెప్పారో ఏమో తెలియదు. కానీ మొత్తానికి ఆయన మళ్ళీ సిబిఐ కోర్టుకు రావడానికి కారణం ఆయన రావాలనుకుంటేనే వచ్చారు, ఆయన చూడాలనుకుంటేనే కోర్టును చూశారు. మొత్తానికి జరిగింది ఏంటంటే రప్పించారా, ఆయనే వచ్చారా? కాదు, ఆయన రావాలనుకున్నారు కాబట్టే వచ్చారు. అది మరి ఏదన్నా పండితుడు చెప్పాడో ఏమో. మీరు ఈ సమయానికి వస్తే, ఈ సమయం కాదు ఏదో ఒకసారి సిబిఐ కోర్టుకు వస్తే, ఎందుకంటే గతంలో ఆయన కడప ఎంపీగా ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ అవ్వడం, కోర్టుల చుట్టూ తిరగడం, పాదయాత్రలో కూడా ఉండి కోర్టుకు రావడం అనేది ఆయన ఇమేజ్ని, నేను స్టఫ్ అన్నాను కదా, ఆయన ఇమేజ్ని బిల్డ్ చేసింది. ఎవరు ఆ స్టఫ్ని జనరేట్ చేస్తారు? ఎవరు చేస్తారు? ప్రత్యర్థులే చేస్తారు. ప్రత్యర్థ విశ్లేషకులు, ప్రత్యర్థ పార్టీలు, వీళ్ళు మాత్రమే ఆయన ఇమేజ్ని, ఆయన స్టఫ్ని బిల్డ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ స్టఫ్ ఇవ్వాలనుకున్నారు అందరికీ, ఆయన గురించి మాట్లాడాలనుకున్నారు, ప్రతిరోజు ఆయన నానాలనుకుంటారు. కాబట్టే వచ్చారు. ఆయన భావోద్వేగానికి ఆ గోడల్ని వాటిల్ని ఏమన్నా తాకుంటారు, జడ్జి ముందు నుంచున్నారు. సో ఫైనల్గా జరిగింది ఏంటయ్యా ఇవాళ అంటే జగన్మోహన్ రెడ్డి గారు జడ్జికి ఏం చెప్పారు? నేను ఉన్నాను అని చెప్పారు. జడ్జి ఏం చెప్పారు? నేను విన్నాను అని చెప్పారు. అక్కడున్న సాక్షులు ఏం చెప్పారు? మేము చూసాము అని చెప్పారు. ఓవరాల్గా జరిగింది ఏంటి అంటే నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను. సాక్షులు ఎవరో ఒకరు సాక్షి సంతకం కూడా పెట్టాలి కాబట్టి ఓవరాల్గా జరిగిన ఎపిసోడ్ ఇదే. ఇక ఈ తర్వాత ఆయన అసెంబ్లీకి రాడా, ఆయన ఇక్కడికి వచ్చారా, ఆయన అక్కడికి వచ్చారా, జగన్ చుట్టూ జగన్ పేరు, జగన్ జపం చేసుకుంటూ ఇంకా ఎక్కువ కాలం కొనసాగిస్తే ఆయన సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుందేమో ఆలోచించుకోవాల్సింది మీరే.